ముఖ్యమంత్రి గారు శుద్ధ పూసలకే మాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నువ్వు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లలో 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1 అన్యాయాలు 4 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు పాపం. గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నారు నీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్ వండుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోట్ల ఫీజు కట్టే పరిస్థితి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళను పైకోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరిగ్గా వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే మళ్ళీ సుప్రీంకోర్టు వాయే. కనీసం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక్క మాట్లాడుతున్నాడు. నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు వాళ్ళకు. ఇదే ముఖ్యమంత్రి పోయి మన నీట్ ఎగ్జామ్ సెకండ్ టైం అయిన తర్వాత ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పోయి ఇదే ముఖ్యమంత్రి పోయి సన్మానం చేసేయండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న అల్లరి మూకలు చేసే రాజకీయ మూకలు చేసే ధర్నాల్లో వాళ్ళని అడగకు. ఆ నీటిలో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అడుగు సన్మానం చేస్తావు, ఇది రోడ్డుకి ఎక్కేమో ఆందోళన చేస్తావు. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ద్వంద్వ విధానాలు. నీట్ ఎగ్జామ్ మంచి నడుస్తుంది కదా, నువ్వు గురుకుల ర్యాంక్ వచ్చిన పోయి సన్మానం చేసింది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా తప్పంటున్నాను? ఇక గ్లోబల్ అయిన సంస్థ గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు ఇద్దరి, కేటీఆర్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి చీకటి ఒప్పందం ఇద్దరికి. గ్లోబల్ అయిన సంస్థ గురించి దేశం అంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు, ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కాంప్లైంట్ నేను తీసుకుంటా అట, నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కాంప్లైంట్కు సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇద్దరు చీకటి ఒప్పందం. ఆయన కాంప్లైంట్ ఇయ్యాడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఫోన్ ట్యాపింగ్ చూస్తారు కదా, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మందిని ఎంక్వైరీ చేసి కావచ్చు. ఇప్పటి ఫోన్ వస్తున్నాయి ఎంక్వైరీ అని. అది ఎంక్వైరీ అయ్యలేదు, చర్యలు తీసుకోలేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, నా భార్య పిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నాకు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, అది ఇది వాస్తవం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నువ్వు ఆ చైర్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావించినప్పుడు చర్యలు తీసుకోవడంలో నీకున్న ఇబ్బందులు ఏంది? నేను ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు వీళ్ళు 27 మంది విద్యార్థుల పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. ఇలా మీరు వీడియో చూశారు, అనేక మంది స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తున్నారు, బహిరంగంగా మీడియాకి చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి నీకు? వాళ్ళ మెమోస్ ఉన్నాయి, రివాల్యూషన్ కట్టినరు, కనీసం ఎవ్వరి మీద చర్యలు తీసుకోలే. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ అనే వ్యక్తి గ్లోబల్ అయినా అంటే ఏం చర్య తీసుకోవద్దు, బ్లాక్లో పెట్టి పెట్టారు అయిపోయా. సంస్థ వాళ్ళదే కాబట్టి 27 మంది చచ్చిపోతే కూడా కనీసం కనికరించిన వ్యక్తి, కనీసం పాపం అనే వ్యక్తి, ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి, కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భరోసా కల్పించిన వ్యక్తి వాళ్ళ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఇది ఎట్లుందంటే సంపినోడే శవం దగ్గర సంతాపం ప్రకటించుంటుంది పరిస్థితి. దాన్ని చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంప్లైంట్ నేను చేస్తాను. ఎందుకు ఇస్తాడు కాంప్లైంట్? ఆయన కంపెనీ కాంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? 20 మంది విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలున్నాయి, అన్యాయం జరిగిన విద్యార్థుల వాయిస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంక్వైరీ అయ్యి, ఇప్పటికైనా ఎంక్వైరీ అయ్యి, చలో కాంప్లైంట్ మేము ఇస్తాం, ఫిర్యాదు చేస్తాం, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మేము పట్టుకొస్తాం, నీకు చర్య తీసుకునే దమ్ముందా చెప్పు?
నీ పార్టీకి చేత కాదు, ఫిర్యాదు చేస్తే చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మీ చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్లోబల్ అయినా వస్తుంది కదా, కథ మళ్ళీ బీఆర్ఎస్ కాంప్రమైజు, ఢిల్లీకి మూటలు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. బీఆర్ఎస్ స్కామ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారినాయి. ఒక్కొక్క స్కామ్కు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతాయి. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ముఖ్యమంత్రి మధ్యవర్తా మరి తెలియదు. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.